మకర రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో కొన్ని మీకు అనుకూలంగా ఉండటం, మరికొన్ని ఇబ్బందికరంగా, అంటే మీరు ఆశించిన దానికి విధంగా కాకుండా వేరొక రకంగా ఉండేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా వారం ప్రారంభంలో కొంత ప్రతికూలతలు ఏర్పడుతూ ఉంటాయి. వీటికి కారణం స్వయంకృతాపరాధమే. అంటే మీకు మీరుగా చేసుకున్నటువంటి పొరపాట్ల కారణంగానే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా తొందరపడటం, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, వాటికంటే ముఖ్యంగా బద్ధకంగా వ్యవహరించటం అనేది సమస్యలకు మూలంగా ఉండబోతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తించడం, ప్రాధాన్య క్రమంలో వాటిని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అహంకార భావాలను తగ్గించుకోవాలి. అందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వటం తప్పనిసరి. అలాగే ఉద్యోగపరమైనటువంటి పనులు పూర్తి చేసేందుకు ఈ వారం అదనంగా మీరు శ్రమించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసినటువంటి అవసరాలు ఉంటూ ఉంటాయి. వారం ప్రారంభంలో కొన్ని రకాల ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి. కీలకమైనటువంటి పనులు ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉండటం, ఆ ప్రయాణాలను ఉపయోగించుకొని కొన్ని రకాల ప్రయోజనాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు లేదా ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు చేసుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో వారం చివరలో కొన్ని ముఖ్యమైనటువంటి మంచి లాభాలు పొందుతుంటారు. ఈ వారం మకర రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించడం మంచిది. ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన నిర్వహించటము, లవంగములు యాలకులు కలిపినటువంటి తాంబూలములను స్వామివారికి విశేషంగా సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.